ఆ విధమైనటువంటి వాంఛ కలిగిన వాళ్ళే మనం దేవుని సన్నిధిలో ఒక మెలకుగా ఉంటాం. కాబట్టి దేవుడు మనల్ని ఆ విధంగా ఆశ్రయించి బలపరిచి మనం దీవించును కాక. ఇక్కడ ఏమంటున్నాడంటే 1 కొరింథీయులు 3:16 ఏమంటున్నాడు, మీరు దేవుని ఆలయమై ఉన్నారు, దేవుని ఆత్మ మీలో నిలుస్తున్నాడని మీరు ఎరుగరా. మనం ఏమైపోయినామంట, మనం దేవుని ఆలయం అంట. మనం చూడండి, మనము మనుషులము కానీ మనము ఈ యొక్క యేసు ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు మనము దేవుని ఒక ఆలయంగా మారిపోతామంట. అంతేకాకుండా ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసినడలా దేవుడు వాడిని పాడు చేయను. దేవుని ఆలయం పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆలయమై ఉన్నారు. కాబట్టి మనం ఎక్కడెప్పుడు దేవుని ఆలయంలో కూడా మనము దేవుని ఆలయమై ఉంటాము, ఆలయమే మనమాట. కాబట్టి మనం ఏం చేయాలి, మన హృదయాన్ని దేవుని ఆలయంగా మార్చుకోవాలా. దేవుని కొరకు వాడబడి ఆ హృదయాన్ని ఏం చేయాలా, దేవుని ఆలయంగా మార్చుకొని దేవుని సన్నిధిలో నువ్వు నీ కొరతలంతా తీర్చుకొని దేవుడు నిన్ను ఆశీర్వాదపరిచి చిరిపించేలాగా నీవు ఆలయం అయిపోవాలంట. కాబట్టి మనం దేవుని ఆలయం కాబట్టి దేవుడు ఏం చేస్తాడు, మన హృదయంలో ఆయన మనకు తోడుగా నేడుగా నడిపిస్తాడు. కాబట్టి ఇక్కడ ప్రకటన ఏం చెప్పారు, ప్రకటన 3 ఏమంటాడంటే, ఈ మాట చాలా ముఖ్యమైనది. ప్రకటన 3లో, ఇదిగో నేను తలుపునొద్ద నిల్చుండి తట్టుతున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసినాడలా నేను అతని వద్దకు వచ్చి అతని నేనును నాతో కూడా అతను భోజనం చేయను అంటున్నాను. ఇదిగో నేను తలుపునొద్ద, తలుపు అంటే ఏంది, హృదయం అనే తలుపు దాకా దేవుడు ఏం చేస్తాడంట, తట్టా ఉంటాడంట. నువ్వు ఎప్పుడైతే నువ్వు హృదయం అనే తలుపు తెరస్తావో దేవుడు ఏం చేస్తాడు, నీతో వచ్చేస్తాడు, నీతో కలిసి భోజనం చేస్తాడంటే ఈ లోక ఆహారం కాదు, పరలోక ఆహారము. దేవుని వాక్యాన్ని మన పుట్టుకు మన అందరం కలిసి తిని ఆయన యొక్క శరీరము రక్తాన్ని మనము ఎట్లయితే శరీరం తిని రక్తాన్ని తాగుతా మాదిరిగా ఆయన్ని మనము తినాలా. కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే, మీరు ఏం చేయాలా, మీ హృదయమును తెరిచి పెట్టాలా. నేను వచ్చి రాబోతున్నా, మీతో ఉంటున్నా, మీరందరూ ఇక్కడ దేవుని ఆలయంలో ఉన్నారు, మీరు ఆలయమై ఉన్నారు. కాబట్టి మీలో మీ హృదయంలో నేను రావాలని ఆశపడుతున్నాడు. కాబట్టి హృదయం అనేడు తలుపు నొద్ద యేసునాదుండు, హృదయం అనేడు తలుపు నొద్ద యేసునాదుండు, నిలచి సదయుడగుతూ తట్టుచుండు సకల ఇలములను, నిలచి సదయుడగుతూ తట్టుచుండు సకల విధములను, పరుని పోలే నిలుచున్నాడు పరికించి చూడ, అతడు పరుడుగాడు రక్షకుండు ప్రాణ స్నేహితుడు. చూడండి, ఆయన ఏం చేస్తాడు, మనతో కలిసి ఆయన జయించిన తండ్రితో కూడా ఆయన సింహాసనంతో కూర్చుడిన ప్రకారము జయించే వాడిని నాతో కూడా నా సింహాసనం కూర్చోబెట్టాడు. చూడండి, ఈ భోజనం అనేది ఏంటంటే, దేవుని ఎప్పుడైతే ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని ఎప్పుడు నువ్వు భుజిస్తావో, ఆయన రక్తాన్ని ఎప్పుడు తాగుతావో, అప్పుడు నువ్వేమైపోతావో, దేవుని బిడ్డగా మారిపోతావు. నువ్వు ఎక్కడ ఉంటావంట, దేవుడు సింహాసనములో తండ్రి సింహాసనంలో కుమారుడు యేసు ప్రభు కూర్చున్న ప్రకారము నువ్వు నేను కూడా అక్కడ కూర్చుంటాము. కాబట్టి దేవుని యొక్క ప్రేమమై నిత్య వారస పరలోక రాజ్యం మనందరూ ఉండాలంట. మనందరం ఏం చేయాలంట, దేవుని కొరకు వాడబడాలంట, దేవుని మహిమ పొందాలంట, దేవుని యొక్క కృపను పొందుకోవాలంట. దేవుని యొక్క మహిమ మనందరిపై అంటే దేవుడు ఈ విధంగా వాంఛ కలిగి ఉన్నాడు. కాబట్టి ఏం చేయాలి, మనం దేవుని మొరపెట్టాలా, ప్రార్థన చేయాలా, దేవుని యొక్క సన్నిధిలో మనము ఒక పనిముట్టుగా వాడబడాలి. కాబట్టి ఇక కేరళ దేశంలో శబరిమలై అనే ఒక ప్రదేశం ఉంది. అక్కడ పంపా నది అనే నది పోతుంది. దాని ఒడ్డులో తోమా గారు ఏం చేసినాడంట, ఆలయం కట్టినాడంట. ఆలయానికి ఎవరు వచ్చినారంట, ఏనుగులు సింహాలు కూడా వచ్చిందంట. ఎంతో గొప్ప. చూడండి, తోమా గారు కట్టిన ఆలయంలో ఎవరెవరు వచ్చినారు, ఏనుగులు సింహాలు కూడా వచ్చిందంట. కాబట్టి మనం ఏం చేయాలా, ఏనుగులు సింహాలు నోరులేని దేవుడు వచ్చినప్పుడు మనము ఆ యొక్క దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు నీకు కావాల్సిన నీవులు దయచేస్తాడు, నేను ప్రేమిస్తాడు, బలపరుస్తాడు, స్థిరపరుస్తాడు. ఇదే దేవుడిచ్చిన వాగ్దానం. కాబట్టి ఈ వాగ్దానం ప్రకారం మనము
దేవుని సందులో పనిముట్టుగా వాడబడాలా. దేవుడు మనం దీవించి ఆచరించి బలపరి స్థిరపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.